days లో 807 పీపుల్ మిస్సింగ్. ఏదో క్రైమ్ సినిమాల్లో చూసినట్టుందా? కాదు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ప్రతిరోజు 54 మంది మిస్ అవుతున్నారు. మెయిన్ గా ఆడవాళ్లు, చిన్నపిల్లలు, మైనర్స్, ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే అడల్ట్స్ కూడా ఉన్నారు. కేసు పెరుగుతూ పోతుంటే, ఇంతమంది కనిపించకుండా పోతుంటే ఢిల్లీ పోలీస్ ఏం చేస్తున్నారో తెలుసా? ఎఫర్ట్స్ ఇంటెన్సిఫై చేసి ఆపరేషన్ మిలాప్ ద్వారా 235 మిస్సింగ్ పర్సన్స్ ని ఇప్పటికే ట్రేస్ చేశారు. అందులో జనవరిలోనే 75 మందిని ఇంక్లూడింగ్ చిల్డ్రన్ ని సేఫ్ గా రిటర్న్ చేశారు. కనిపించకుండా పోయిన వాళ్ళ కేసెస్ ఏమి ఇంట్లో నుంచి పారిపోవడం, రోడ్ యాక్సిడెంట్లు కావు. హ్యూమన్ ట్రాఫికింగ్, ఎక్స్ప్లోటేషన్, అన్సేఫ్ ఇమిగ్రేషన్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ తో లింక్ ఉండొచ్చని పోలీసులు చెప్పారు. అయితే ఆపరేషన్ మిలాప్ స్పీడప్ చేసి వాళ్ళని కూడా త్వరగా ట్రేస్ చేస్తామని అన్నారు. మిలాప్ ఏమి కొత్త ఆపరేషన్ కాదు. లాస్ట్ ఇయర్ 1300+ మిస్సింగ్ కేసెస్ ని ఈ ప్రాసెస్ లో ట్రేస్ చేశారు. ఇప్పుడు కూడా CCTVs, లోకల్ ఎంక్వైరీస్, పబ్లిక్ అలర్ట్స్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ఇంటర్ స్టేట్స్ చెక్ అలర్ట్స్ జరుగుతున్నాయి. బట్ ఇంకా 572 మంది స్టిల్ మిస్సింగ్ లోనే ఉన్నారు. మిస్సింగ్, కిడ్నాపింగ్ అనే వర్డ్ ని డైలీ న్యూస్ లో చూసి సింపుల్ గా తీసుకుంటున్నాం, కానీ ఇది చిన్న ఇష్యూ కాదు. ఇట్స్ సంథింగ్ మచ్ బిగ్గర్. కంట్రీ క్యాపిటల్ లోనే ఇలాంటి మిస్సింగ్ నెంబర్స్ ఉంటే ఇంకా ఓవరాల్ ఇండియాలో ఎంత ఉండొచ్చు అనే క్వశ్చన్ రావాలి. ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మాత్రమే కాదు, పాలసీ, ప్రివెన్షన్, ప్రొటెక్షన్ కి సంబంధించిన సీరియస్ ఇష్యూ కూడా. గవర్నమెంట్ ఈ టాపిక్ మీద స్ట్రాంగ్ ఫోకస్ పెట్టాలి. బెటర్ ట్రాకింగ్ సిస్టమ్స్, ఫాస్టర్ రెస్పాన్స్, గ్రౌండ్ లెవెల్ సేఫ్టీని ఇమ్మీడియట్ గా ఇంప్రూవ్ చేయాలి. మిస్సింగ్ కేసెస్ ని ఇగ్నోర్ చేస్తే నెక్స్ట్ ఎవరు అనేది ఎవరికీ తెలీదు. మేబీ మనలో ఒకరు కూడా అవ్వచ్చు. ఈ రీల్ ని స్కిప్ చేయకండి, షేర్ చేయండి. అవేర్నెస్ కెన్ సేవ్ అ లైఫ్.